దైవ గ్రంథంలో నుండి పరమగీతము గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆలకించుడి ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఈ మాట ఎవరు పలుకుతూ ఉన్నారు? ఎవరి స్వరం అది? ప్రియుని స్వరము వినబడుచున్నది. ప్రియుడు ఎవరు? ప్రియుడు సొలొమోన్. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు అంటే షూలమ్మితి పలుకుతూ ఉంది. ప్రియుడైన సొలొమోను స్వరము నాకు వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ప్రియుని గూర్చి ప్రియురాలు పలికిన మాట ఇది. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. అవును, ఆత్మీయంగా మనం దీన్ని అర్థం చేసుకుంటే, ఆత్మ సంబంధమైన మాటల్లో ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియురాలు ఆయన సంఘమే, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఏం చేయాలి? ఆయన స్వరమును వినువారు. ప్రియురాలు ఏం చేస్తుంది? ఆయన స్వరమును వింటూ ఉంది. దేవుడు మాట్లాడే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ స్పీక్స్ టు అస్. మన దేవుడు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు. మనతో మాట్లాడతాడు, సంభాషిస్తాడు, మనకు జవాబునిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. దైవ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేసినట్లు మనం గమనిస్తాం. ఇశ్రాయేలీయులతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథాల్లో దేవుడు ఎలా మాట్లాడాడంటే తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినము కూడా ఆయన మాట్లాడేవాడు. ఆయన మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో మానవునిలో చలనం కలుగుతుంది. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో మానవునిలో మార్పు కలుగుతుంది. వెన్ గాడ్ స్పీక్స్ టు అ పర్సన్, దేర్ విల్ బి చేంజ్ ఇన్ దట్ పర్సన్. దేవుడు మాట్లాడితే ఒక కార్యము, నూతన కార్యము మానవ జీవితంలో జరుగుతుంది. దైవ గ్రంథంలో వీరిద్దరిని దేవుడు సృజించి ఆ వనములో ఉంచాడు. ప్రతిరోజు వారితో సంభాషిస్తూ ఉన్నాడు. ఎవరిద్దరు వారు? ఆదాము, హవ్వ. వారిద్దరిని చేసి ఏదెను వనములో ఉంచాడు. వారిద్దరితో సంభాషిస్తూ వస్తున్నాడు. కానీ ఒక దినాన దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆదామా, నీవెక్కడా? యాడమ్, వేర్ ఆర్ యూ? దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. వెన్ గాడ్ స్పీక్స్ దేర్ షుడ్ బి ఎ రియాక్షన్. దేవుడు మాట్లాడినప్పుడు మానవునిలో ఒక చలనము కలగాలి. ఎప్పుడైతే ఆదాముతో ఎక్కడున్నావు నీవు? ఎప్పుడు అడగలా ఆ ప్రశ్న దేవుడు ఆదాముని, అవునా కాదా? ఎప్పుడు అడగలా. ప్రతిరోజు వారిద్దరే ఎదురు చూచేవారు. ఎప్పుడు వస్తాడో ఈయన, మనం ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు సంభాషించాలో వారిద్దరు ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఆ దినము దేవుడే మాట్లాడేసరికి ఆదాములో ఒక భయము, ఒక ఆందోళన. దేర్ వాజ్ రియాక్షన్ ఇన్ యాడమ్స్ హార్ట్. ఎప్పుడైతే దేవుని మాట ఆదాము విన్నాడో, ఆదాము ఒక విషయాన్ని గ్రహించాడు. అమ్మో, మేము దిగంబరులము.
ఇక ఆయన ఎదుటికి నేను వెళ్ళలేను, నేను దాక్కోవడం ప్రారంభించారు. దేవుడు మాట్లాడే దేవుడు. అందుకే పరమగీతములో అంటున్నాడు, ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుతూ ఉన్నది. ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుతూ ఉన్నది. ఆయన మాట్లాడతాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంతకుముందే ఆదాముతో మాట్లాడినవాడు. ఆదాము తర్వాత మోషేతో కూడా దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండము గ్రంథం 19వ అధ్యాయం. నిర్గమకాండము గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరము ఇచ్చుచుండెను. ఎంత మంచి మాట అది. ఎవరు ఉత్తరం ఇస్తున్నారంట? దేవుడే ఉత్తరం ఇస్తున్నాడు. దేవుడే తన కంఠస్వరము చేత మోషేకు ఉత్తరము ఇచ్చుచుండెను. దేవుడు మాట్లాడతాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడను అన్నాడా లేదా? దైవ గ్రంథంలో ఏర్పరచుకున్నాడు, మనలను ఎన్నుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు. ఆయనకు మన స్థితి అంతా తెలుసు. మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? మనలో ఉన్న పెద్ద ప్రశ్న అదే. దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు నిజమే. హౌ విల్ గాడ్ స్పీక్ టు మీ? దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆ దినాల్లో ఆయనే దర్శించి అబ్రహాముతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. ఆ తర్వాత పాత నిబంధన కాలములో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? తన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడువాడు. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకే దేవుడు తన వాక్యమును మనకిచ్చాడు. ఆయన డైరెక్ట్గా అందరితో మాట్లాడేస్తే ఇది ఉండాల్సిన అవసరము లేదు. వాక్యము ఇవ్వాల్సిన అవసరము లేదు. ప్రతిదినము అనుక్షణము మనతో మాట్లాడతాడు ఆయన. ఏం చేయాలి మనం? ఆయన వాక్యమును ధ్యానిస్తే, క్రమముగా ఆయన వాక్యమును ధ్యానిస్తే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానన్నాడు. ఈ మధ్య చూస్తున్నాం మనం, పేర్లు పెట్టి పిలుస్తున్నారు. వెళ్ళారేంటి మీరు కూడా? ఎవరన్నా పేర్లు పెట్టి పిలుస్తున్నారు, చూడలా మీరు యూట్యూబ్లో వాటిల్లో? నన్ను కూడా పిలిస్తే బాగుండు. ఏమొస్తుంది? ఏమి రాదు. అక్కడ ఉన్నది బాధ్యత గుర్తుపెట్టుకోండి. ఆయన పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. ఏం చేస్తాడు? అనుదినము నీతో మాట్లాడతాడు. వాళ్ళెవరో నా గురించి చెప్పాలి, నా భవిష్యత్తు. వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేసి చెప్తారంట నీ భవిష్యత్తు ఇదని. వాళ్ళ భవిష్యత్తే వాళ్ళకి తెలియదు. మీకేం చెప్తారు? దేవుడు మాట్లాడతాడు, తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ప్రతి విషయములో దేవుడు మనతో మాట్లాడి మనలను నడిపిస్తాడు. ప్రతి సందర్భములో దేవుడు మనతో మాట్లాడి ప్రతి అడుగులో కూడా దేవుడు మనలను నడిపిస్తాడు. దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం, మోషేతో మాట్లాడాడు. తన కంఠ స్వరముతో మోషేతో మాట్లాడినవాడు. అమ్మో, దేవుడు మాట్లాడతాడు అంటే ఏముండాలి? పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి, పెద్ద పెద్ద లైట్లు ఉండాలి, డిస్కో లైట్లు ఉండి మ్యూజిక్ బాదుతూ ఉంటే ఎస్ ఇవాళే మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు అదే దేవుని స్వరం. అంతేనా? ఎలా వస్తుంది దేవుని స్వరము?
దేవుడు ఎలా మాట్లాడతాడు? ఒక వచనం చదువుదాం చూడండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆ భూకంపమైన తరువాత ఏమి కలిగిందంట? భూకంపము కలిగెను. భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని. రాజులు మొదటి గ్రంథం. భూకంపమయ్యను. భూకంపము అందరూ అనుకుని అమ్మో భూకంపం వచ్చింది, ఇంకేముంది దేవుడు మాట్లాడతాడు. ఇంత భయంకరంగా భూకంపములో దేవుడు మాట్లాడతాడు. దేవుని స్వరం వినబడుతుంది. అదిగో అక్కడేదో అరిసి కేకలేస్తారు, వాళ్ళ దగ్గరే దేవుడు ఉన్నాడు, వాళ్ళతోనే లేదు. భూకంపంలో దేవుడు మాట్లాడలేదు. ఆ భూకంపమైన అయిన తరువాత మెరుపు పుట్టెను గాని. మెరుపు పుట్టెను. ఆ మెరుపు కలిగిందంట. అమ్మో మెరుపు వచ్చేసింది, దేవుడు మాట్లాడేస్తాడు అనుకున్నారు. ఆ మెరుపులో కూడా దేవుడు ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా. ఏమాగిపోగా అంటే ఏమాగిపోయింది? గందరగోళం అంతా ఆగిపోయింది, హడావుడంతా ఆగిపోయింది. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఎంత చక్కని మాట అది! మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరం. ఆ స్వరము ఇట్ సూద్స్ అస్, మనలను నిమ్మళపరుస్తుంది, ఆదరణ ఇస్తుంది. ఆ స్వరము మనలను బలపరుస్తుంది. ఆ స్వరము మనకు నెమ్మదిని దయచేస్తుంది. భూకంపములో అలజడిలో అమ్మో దేవుడు ఇప్పుడే వచ్చేస్తాడు మాట్లాడతాడు అనుకున్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఓ పెద్ద మెరుపు కలిగింది, ఆ మెరుపులో ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు ఏం లేదు. మెరుపు ఆగిపోగా ఒక నిమ్మళమైన స్వరము వినబడెను. అంతే, నిమ్మళమైన స్వరం అది, నెమ్మది కలిగించే స్వరం అది. ఆయన మనతో మాట్లాడువాడు. దైవ గ్రంథంలో గమనిస్తున్నాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, నా ప్రియుని స్వరము వినబడుచున్నది అని ఆ తర్వాత ఇంకొక మాట వివరిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనం మరలా చదువుదాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అబ్బా, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు అనే మాట దేనికి సూచన అంటే మన పాదములకు సూచన. వచ్చుచున్నాడు అనే మాట దేనికి సూచన? పాదములకు సూచన. దైవ గ్రంథంలో అనేకమైన విషయాలు వివరిస్తూ మన పాదములు ఎలా ఉండాలో వివరించాడు. ఎలాంటి పాదములు దేవుని బిడ్డలు కలిగి ఉండాలో వివరించాడు. మొదటిగా చదువుదాం చూడండి, ఎలాంటి పాదములు దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండము గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే ఎలాంటి పాదములు దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. 33:24. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలములో ముంచుకొను. అబ్బా, తైలముతో ముంచబడిన పాదములు. ఏ పాదములు అంటే ఇవి? తైలములో ముంచబడిన పాదములు. అంటే అర్థం ఏమిటి? తైలము, నూనె పరిశుద్ధాత్మకు సూచన. నూనె పరిశుద్ధాత్మకు సూచన. నూనెలో ముంచబడిన పాదములు అంటే ఎలా నడవాలి? పరిశుద్ధాత్మను అనుసరించి నడిచే జీవితం. సొంత నడత కాదు, సొంత నిర్ణయాలు కాదు,
ఇష్టానుసారమైన ప్రవర్తన కాదు. నూనెలో ముంచబడిన పాదములు ఆత్మను అనుసరించి నడిచే జీవితానికి సూచన. పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుట. అందుకే దైవ గ్రంథములో అన్నాడు, ఆత్మను అనుసరించి నడుచుకుంటే మనము శరీర క్రియలను నెరవేర్చము అన్నాడు. ఆత్మను అనుసరించి నడుచుకుంటే మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అంతేకాదు, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. ఆత్మను ఆర్పేవారముగా కాకుండా ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి. పరిశుద్ధాత్మను అనుసరించి ఆత్మానుసారముగా మనము నడుచుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మన సొంత నిర్ణయాలను మనం దూరపరుచుకోవాలి. మన సొంత ఆలోచనలు దూరపరుచుకోవాలి. సొంత తలంపులను తీసివేసుకోవాలి. ఆత్మను అనుసరించి నడిస్తే దేవుడు తన చిత్తానుసారముగా మనలను నడిపేవాడుగా ఉన్నాడు. తన చిత్తానుసారముగా మనము నడిస్తే, దేవుని చిత్తానుసారముగా మనము నడిస్తే మన జీవితాలకు అది ఆశీర్వాదం. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. దేవుని మార్గములో నడవలేని వారం అవుతాం. ఆదాము సొంత నిర్ణయం తీసుకున్నాడు. అవునా? ఏం జరిగింది? పాపము ప్రవేశించింది. యూదా ఇస్కరియోతు సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏం జరిగింది? అంతే, తనకు తాను ఉరివేసుకొని చనిపోయిన స్థితి. సొంత నిర్ణయాలను దూరపరుచుకుందాం. ఆత్మానుసారముగా మనము నడుచుకునే వారముగా ఉందాం. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, అది పాదములకు సూచన. మొదటి మాట దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. నూనెలో ముంచబడిన పాదములు, అది ఆత్మానుసారమైన జీవితానికి సూచన. ఆత్మను అనుసరించి నడుచుకునే జీవితానికి సూచన. రెండవది, ఎలాంటి పాదములు? 18వ కీర్తన మనం చదివితే 18వ కీర్తన 33వ వచనములో రెండవ మాట వివరిస్తూ ఉన్నాడు. ఎలాంటి పాదములు? 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఏ కాళ్ళు? జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలం. జింక పాదములు. ఏ పాదములు ఇవి? జింక పాదములు. ఏమిటి జింక పాదములు అంటే? జింక ఎలా నడుస్తుంది? నడుస్తుంది అనకూడదు కదా. జింక ఏం చేస్తుంది? ఎగురుతూ ఉంటుంది. నడవదు సహజంగా, ఎగురుతుంది. జింక పాదములు అంటే ఎగురుట. అంటే ఎగరమని చెప్తున్నానా నేను? ఎగురుతున్నారు, మనం కూడా చూస్తున్నాంలేండి. మంచి మ్యూజిక్ పెడితే మామూలుగా అది ఎగరటం. ఎవరు బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. ఇంకేమనంటే దావీదు నాట్యం చేయలేదా, అది లేదా, ఇది లేదా. పొట్టగోస్తే ఒక్క వచనం కంటత రాదు. వాక్యం సరిగ్గా తెలియదు, వాక్యాలు కంటత రావు, ఏమీ తెలియదు. డ్యాన్సులు వేయటం మాత్రం వచ్చు. జింక పాదములు అంటే ఏమిటది? అర్థం ఏమిటి? చదువుదాం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. జింక పాదములు దేనికి సూచన? వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గంతులు వేయచ్చు. లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేసెను. మనం ఆ మాటలు గమనిస్తే ఎవరిని గూర్చి వ్రాస్తున్నాడు అక్కడ? పుట్టుకతోనే కుంటివాడు. అవునా? కుంటివాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడుతున్నారు?
రోజు దేవాలయం బయట కూర్చోబెడుతున్నారు. పాపం నడవలేడు, ఎవరో ఒకరు తీసుకొని వచ్చి ఆ దేవాలయం బయట కూర్చోబెడుతున్నారు. పేతురు యోహాన్ అలా వెళ్తా అతన్ని చూశారు, అక్కడ ఆగారు. పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీవు లేచి నడు అన్నాడు. అంతే. దిగ్గున వెంటనే లేచి నిలిచెను. అక్కడితో ఆగలా, లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు ఏం చేస్తున్నాడు? ఆ తర్వాత మాటలు చదవాలి మనం. ఆ గంతుల దగ్గర ఆగిపోతాం. ఆళ్ళు వేయలేదా గంతులు, వీళ్ళు వేయలేదా అని పిచ్చి పిచ్చి గంతులు వేయటం కాదు. గంతులు వేయుచు దేవుని జీవితము ద్వారా దేవుని స్తుతించుట. జింక పాదములు అంటే నీ జీవితము ద్వారా, నీ నడత ద్వారా దేవుని నామమును మహిమపరచుట, దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ దేవుని నామమునకు మహిమ తీసుకొని రావడం. అది ఉండదు, కానీ మిగిలినవన్నీ చేస్తే ఉపయోగం లేదు. జింక పాదములు అంటే అవి దేవుని నామమును మహిమపరిచే జీవితం. ఎప్పుడూ మహిమపరచాల్సిందేనా దేవుణ్ణి? దేవుణ్ణి ఎప్పుడూ మహిమపరచాల్సిందేనా? నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నాకు చాలా శ్రమలు ఉన్నాయి, దేవుణ్ణి మహిమపరచాల్సిందేనా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు వ్రాస్తూ అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి, దేవా నా జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం, నాకు ఇది ఇచ్చావు, ఈ దినం నాకు ఇదే ఇచ్చావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం, నా జీవితంలో దీన్నే దయచేశావు, నేను ఎక్కువ ఊహించుకున్నాను, ఎక్కువ ఉంటుందని ఆశించాను, దీనితో నేను సంతృప్తి చెందుతున్నాను. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. జింక పాదములు దేనికి సూచన? దేవుని మహిమపరచుటకు సూచన. నా ప్రియుని స్వరము నాకు వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. మొదటి పాదములు ఏమిటంటే నూనెలో ముంచబడిన పాదములు. రెండవది జింక పాదములు. మూడవది చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 15వ వచనం, నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? పాదమును గూర్చి మాట్లాడుతున్నాడు, చెయ్యిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. చెయ్యి అందంట నేను పాదం కాదు కాబట్టి నాకు నీకు సంబంధం లేదు అందంట. పాదం అందంట నేను చెయ్యి చేసే పనులు నేను చేయలేను కాబట్టి నాకు నీకు సంబంధం లేదు అందంట. చెయ్యి ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. పాదం ఎక్కడుంది? అటు చూస్తారేంటి? అది మన శరీరంలోనే ఉంది. రెండు కలిసి పని చేస్తేనే మన శరీరం పనిచేస్తుంది. నాకు నీకు సంబంధం లేదంటే శరీరం పనిచేస్తుందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం చూపించుకోవడానికి? అవును, అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అంటే దేనికి సూచన? అర్థం ఏమిటి అంటే ఐక్యతను సూచించు పాదములు. ఏం పాదములు ఇవి? ఐక్యతను సూచించు పాదములు. కుటుంబములో ఐక్యత కావాలి, సంఘములో ఐక్యత కావాలి, దేవుని ప్రజల మధ్య ఐక్యత కావాలి. ఐక్యతను సూచించు పాదము. ఐక్యముగా ముందుకు సాగినప్పుడు
అపవాది మనల్ని ఏమీ చేయలేడు. కుటుంబం ఐక్యముగా ముందుకు సాగినప్పుడు అపవాది తన కార్యములు ఏమాత్రము కొనసాగించలేడు. సంఘములో ఐక్యత ఉన్నప్పుడు అపవాది కార్యములు లయమైపోతాయి. ఏ పాదం ఇది? ఐక్యతను సూచించు పాదములు. పేతురు చెరసాలలో వేయబడ్డాడని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన అది? ఐక్యతతో కూడిన ప్రార్థన, ఏక మనస్సుతో కూడిన ప్రార్థన, ఏక హృదయముతో కూడిన ప్రార్థన. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు వచ్చి తలుపు కొట్టారు? పేతురే వచ్చి తలుపు కొడతా ఉన్నాడు. విడిపించబడిన వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఐక్యతను సూచించు పాదములు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నూనెలో ముంచబడిన పాదములు, జింక పాదములు, ఐక్యతను సూచించు పాదములు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో, ఏ మనస్సుతో? ఏ మనస్సుతో? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. ఏ మనస్సు అంట అది? ఏక మనస్సు. కుటుంబంలో ఇదే కోరుతున్నాడు ప్రభు. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలు, విశ్వాసులు ఆ కుటుంబాల్లో, దేవుని కుటుంబాల్లో ప్రభు ఏక మనస్సును కోరుతూ ఉన్నాడు, ఐక్యతను కోరుతూ ఉన్నాడు, కలిసి ముందుకు సాగాలని కోరుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఆ హౌస్ డివైడెడ్ కెనాట్ స్టాండ్. ఏక మనస్సు లేని కుటుంబము ఏమైపోతుంది? కూలిపోతుంది. కుటుంబములో ఐక్యత, ఐక్యతతో కూడిన పాదములు. అదే అపోస్తుల కార్యముల గ్రంథం ఆఖరుగా ఈ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 32వ వచనం కూడా చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, అబ్బా ఏ హృదయం అంట? ఏక హృదయము, ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏ హృదయం ఉండాలి మనలో? ఏక హృదయం. అంతేకాదు, ఏక ఆత్మ. ఏక హృదయము, ఏకాత్మ గలవారై ప్రభువులో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలాంటి ఏక హృదయము ఎవరెవరో ఎక్కడెక్కడ వారమో కానీ ఆయన మనలను ప్రేమించాడు, రక్షించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, ఒక సంఘముగా మనలను చేర్చాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎలా ముందుకు సాగాలి? ఏక హృదయముతోనూ ఏకాత్మతోనూ ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాం. దైవ గ్రంథంలో మనం గమనిస్తున్నాం, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. మనతో మాట్లాడే దేవుడు, తన వాక్యము ద్వారా మనలను నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. దైవ గ్రంథంలో గమనించాం, మొదటిగా నూనెలో ముంచబడిన పాదములు, అది ఆత్మ నడిపింపుతో కూడిన జీవితానికి సూచన. జింక పాదములు, ఎగురుచు గంతులు వేయుచు దేవుని నామమును మహిమపరచుట, దేవుని మహిమపరచే జీవితానికి సూచన. మూడవది ఐక్యతను సూచించు పాదములు. అలాంటి ఆత్మ సంబంధమైన జీవితాలు కలిగి ప్రభువులో ముందుకు సాగుదాం. ప్రభు మన కొరకు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము
వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. సజీవుడైన దేవుడు మనతో మాట్లాడువాడు, తన వాక్యము ద్వారా మనతో మాట్లాడువాడు. వాక్యమును ధ్యానిస్తూ ఆయన చిత్త ప్రకారముగా మనం ముందుకు సాగుదాం. నూనెలో ముంచబడిన పాదములు, ఆత్మానుసారముగా నడుచుకునే వారముగా ఉందాం. జింక పాదములు, దేవుని నామమును మహిమపరిచే జీవితాలు కలిగి ఉందాం. ఐక్యతను సూచించు పాదములు, కుటుంబములో ఐక్యత కలిగి, సంఘములో ఐక్యత కలిగి దేవుని నామమును మహిమపరిచే వారముగా ఉందాం. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపకై స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, మీ వాక్యమును ధ్యానించు వారముగా మీ మార్గములో నడిచే కృపను మాకు దయచేయండి. మీ చిత్తానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. ఆత్మను అనుసరించి నడుచుకునే జీవితాలు, మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు, ఐక్యతతో కూడిన జీవితాలు మాలో దయచేయండి. వాక్యమును ప్రతి హృదయములో ఫలింపచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో బలపరచండి. ప్రభువా, అనారోగ్యముతో ఉన్న వారి కొరకు వేడుకుంటున్నాం, స్వస్థత దయచేయండి. కృంగిన బిడ్డలను మీరు లేవనెత్తండి, బలము దయచేయండి. ప్రభువా, వారి హృదయాల్లో నెమ్మదిని దయచేయండి. సమస్యల్లో మీరు జయమిచ్చి మీ బిడ్డలను దీవించమని ఆత్మీయంగా మీలో స్థిరపరచి ప్రతి ఒక్కరిని మీ మేలుతో తృప్తిపరచుమని క్రీస్తు ప్రభు అత్యున్నత నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.